హాయ్ వ్యూవర్స్, ఈరోజు అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, పద్మనాభ స్వామి ఆలయ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఒక వార్త ఈరోజు సుప్రీంకోర్టు వెలువరించింది. పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి వార్త ఇది. కానీ అయ్యప్ప స్వామి భక్తులను ఎందుకు అన్నానంటే, ఏవైతే మన పురాణ ఇతిహాసాలు కావచ్చు, మన గత చరిత్రను కనుక పరిశీలించినట్లయితే ఆలయానికి సంబంధించి దానికి ధర్మకర్తలుగా ఎవరుండాలి, అదేవిధంగా ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలంతా ఎవరు చూడాలి ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా తరతరాలుగా ఎవరైతే వస్తూ ఉన్నారో వంశీయులు వారికే ఉండాలి అన్న వేళ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతానికి పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన తీర్పు అయినప్పటికీ కూడా ఇది రేపు శబరిమల ఆలయానికి సంబంధించి కూడా ప్రభుత్వం సైడ్ నుంచి కాకుండా ఆలయ నిర్వాహకులు కావచ్చు, రాజ కుటుంబీలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్వహిస్తే బాగుంటుంది ఏదైనా సరే అన్న వేళ కూడా కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి 2011లో అప్పుడు ఉన్నటువంటి కేరళ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి ఆస్తుల నిర్వహణ కావచ్చు, లేదా నగలు కావచ్చు, మిగతా ఏవైతే ఉన్నాయో ఎక్కడో ఏదో జరుగుతుందనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి మూమెంట్ లో దీని నిర్వహణ అంతా కూడా ప్రభుత్వానికి అప్పచెప్తూ కేరళ హైకోర్టు నిర్ణయం తీసుకుంది, తీర్పు వెలువరించింది. అప్పుడు ఈ ట్రావెన్కోర్ రాజవంశీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. ఆయన ఈ మధ్యలో ఏం చేశారు, త్రివేంద్రం జిల్లా న్యాయమూర్తి మరి కొంతమంది సభ్యులతో కూడిన ఒక కమిటీ వేసేసి ఈ కమిటీయే ఈ గుడికి సంబంధించిన బాధ్యతను కూడా నెరవేరుస్తుంది ఇప్పటి వరకు. అయితే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏమిటయ్యా అన్నప్పుడు, ఈ పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ ఏదైతే ఉందో 2011 ముందు ఎలాగైతే రాజవంశం నిర్వహించిన ట్రావెన్కోర్ రాజవంశము, ఇప్పుడు కూడా ఈ ట్రావెన్కోర్ రాజవంశీలను నిర్వహించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడం జరిగింది. ఇక మీద నుంచి పూజ కార్యక్రమాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక పూర్వకాలం నుంచి ఎలాగైతే పద్మనాభ స్వామి ఆలయంలో అన్ని జరుగుతూ ఉండేవో ఇక మీద కూడా అలాగే జరగబోతూ ఉన్నాయి. కాకపోతే కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేదాకా ఈ రాజవంశీలో ఎవరు ధర్మకర్తగా ఉంటారో, ఎవరు చైర్మన్ గా ఉంటారో, లైక్ ఇవన్నీ ఫైనలైజ్ అయ్యే వరకు ఇప్పుడు త్రివేంద్రం జిల్లా న్యాయమూర్తి వారితో పాటు కొంతమంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీయే ఆలయ నిర్వహణ అంతా కూడా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఖచ్చితంగా రాజవంశీలే ఈ తరతరాలుగా ఎవరైతే ఈ గుడికి సంబంధించి మొత్తం చూసుకుంటూ ఉన్నారో వారే ఇక ధర్మకర్తలుగా, అదేవిధంగా ఆలయ నిర్వాహకులుగా ఉండబోతున్నారు. మరల చెప్తూ ఉన్నా, ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు వెలువరించిందో ఇది పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి చాలా స్వాగతించిన తీర్పు. బట్ ఇన్ ఫ్యూచర్ శబరిమల ఆలయం కావచ్చు, దేశవ్యాప్తంగా కొన్ని ప్రఖ్యాత ఆలయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా ద బెస్ట్ తీర్పులనే వస్తాయని చెప్పేసి ఈరోజు భక్తులంతా కూడా ఆనందంలో మునిగి తేలిపోతూ ఉన్నారు.